ఏం పెద్ద ఓట్లు వేయడానికి పక్కూరికి వెళ్ళాలంట మార్చారంట అసలు ఏమన్ ఎందుకు మార్చారంటారు? ఎందుకు మార్చినారో వాళ్ళకే తెలియాలి, మాకేం తెలుసు. ఆ, ఓట్లు ఇక్కడ వస్తే వాళ్ళని మాకే వేసుకుంటారని వాళ్ళు అక్కడ మార్చినారు అంతే. ఉమ్. అంతే కదా. అంటే మీలాంటి వాళ్ళు నడిచిపోయి 4 కిలోమీటర్ ఓటేస్తారు ఓటేస్తారు. అంత ఏడాది అవుతుంది. మేము నిలబడుకోలేక కూర్చొని ఉన్నాము. ఇప్పుడు వేసే కాదు. ఇంత పెద్ద వయసు వచ్చింది కదా, ఇంత ముందు ఎట్లా జరిగేటి ఈ ఊర్లో? ఈ ఊర్లోనే ఓటేస్తూ ఉన్నాము. ఏమేమి ఎలక్షన్స్ చేశారు? అన్ని ఎలక్షన్లకి ఇన్ని వేసినాం అనమాట, ఎక్కడ పోలేదు. ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యేకి వేసినాము, ఎంపీకి వేసినాము, అన్నిటికీ వేసినాము. జెడ్పీటీసీ, జడ్పీటీసీ కూడా ఇక్కడనే వేసినాం, సర్పంచ్కి. సర్పంచ్కి ఇక్కడనే వేసినాం. మరి ఈసారి ఎందుకు మార్చారు? ఎందుకు మార్చారంటే చెప్తేనే ఈ ఊర్లో అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంక వేరే ఏముండదు. ఆ, దాన్ని ఇంకా ఓట్లు రావని వాళ్ళు అట్లా వేసినారు, అంత తప్ప ఇంకేముండదు. అంటే ఏదో గొడవలు జరుగుతాయి అందుకోసమే అంటున్నారు. గొడవలు ఈ ఊరు జరగవన్నా, ఊరికి అంటారు కానీ ఏం జరగవు. మొన్న ఎందుకు జరిగింది? మా ఊర్లో అది ఎవరో వచ్చారు, ఎవరో చేసుకొని పోయినారు. మా ఊరిలో ఏం లేదు దాని గురించి. ఆ, వాళ్ళు ఎవరో కొడతా మా ఊరిలో పోయి వాళ్ళకి ఇడిపించి ఎత్తుకొచ్చి వేసుకొని వాళ్ళని హాస్పిటల్ తెచ్చుకున్నారు. అంత తప్ప మా ఊరిలో ఎప్పటికీ గొడవలు అనేది లేదు. ఆ. మరి రేపు మంగళవారం పోయి ఓటేయాలి కదా, ఎట్లా? ఎట్లా అంటే ఇంక తప్పదు కదా, ఓటు వేల్చిందే కదా. ఉమ్. వేల్చిందే పోయి వేస్తాం, ఇంక బాగుంది మరి. ఎట్లా నడుచుకుంటా? నడుచుకుని ఏం ఓటు వెహికల్స్ పెట్టుకుంటాం. మా ఊర్లో ట్రాక్టర్లు ఉన్నాయి, ఎటు ఓటు పెట్టుకుంటాం. నడిచినీరు మా ఊర్లో. ఈ వయసులో ఈ వయసు నడిచినీరు ట్రాక్టర్లు పెడతారు మా ఊర్లో. ఆ, ట్రాక్టర్ పోయి వేసుకొని వస్తారు, అంత ఏం ఇబ్బంది ఏం లేదు మాకు. పోయి మీ ఓటు వేసుకుంటారు. ఓటు వేసుకుంటాం, వేసుకోకపోతే ఎట్లా వాళ్ళకే పడిపోతాయి అవి. ఆ. వాళ్ళే కొట్టుకుంటారు కదా. ఓకే, మీ ఓటు మీరు వేస్తారు. మా ఓటు మేము వేసుకొని తీరుతాం, అది తప్పదు. బూత్ కూడా సపరేట్గా మాకుంటే మా ఊరికి ఉంటే పర్వాలే. ఆ, వాళ్ళు ఆ పల్లెల్లో ఈ మా ఊరు వాళ్ళు అందరూ ఏకమైతే ఇంతవరకు జరుగుతూ ఉంటుంది. ఉమ్. అంతవరకు అన్నవలే ఏమి వరకు ఉండాలా. అంటే ఈసారే కాదు, గతంలో కూడా ఇక ఈ ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ పక్క ఊర్లోనే పెట్టామని అంటున్నారు కదా. ఏం లేదు లేదు, లేదు, ఎప్పుడు పెట్టలేదు. ఎప్పుడు లేదు, సర్వీస్ ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు, అంటే ఇప్పటిదాకా మీకున్న ఓటు హక్కు వచ్చిన తర్వాత పక్క ఊర్లో ఎప్పుడన్నా వేసారా? లేదు, 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 మీకు గుర్తుండి లేదు. ఎప్పుడు మా వయసుకి ఎప్పుడు వేయలే? ఎప్పుడు వేయలేదు. బాగా గుర్తు చేసుకో. గుర్తు చేసుకున్నది ఏమి ఎప్పుడో అప్పుడు ఆది కాలంలో వేసినాం. ఎప్పుడు నీకు ఓటు వచ్చినప్పుడు ఓట్లు వచ్చి మేము వేయలేదు అబ్బా. పక్క ఊర్లో ఎప్పుడు వేయాలి, ఈసారి వేయాల్సి వస్తుంది. వేయాల్సి వస్తుంది. ఎందుకంట? ఎందుకంటే మాకు అర్థమే కాలేదు. ఎందుకంటే ఏమని చెప్పాలి మేము చెప్పు. ప్రభుత్వం ఉండదు, వాళ్ళ ప్రభుత్వం ముందు వాళ్ళు ఆట ఆడుకుంటున్నారు అంతే. అంతే కదా, ఏం చేసేయట్లేదు. ఏం చేయాలా? వేసుకుంటాం అంతే, పోయి వేసి తప్పదు కదా, ఓటు వేసిందే కదా. ఓకే. ఏమని అవుతుంది. అడిగారా ఎందుకు ఆడు మా ఊర్లో పెట్టి? అడిగినారు అంతా, ఏముంది రానికుండా చేసినాం. ఏమి ఇది ఎవరు ఏం ఉలకలే పలుకలే. కలెక్టర్ వచ్చినాడు, బండిలో కూర్చున్నాడు. మేము ఇంకా పోయేది అప్పుడే పరిగెత్తిపోతున్నాడు ఆయన.